హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, సాయిధరమ్ తేజ్ న్యూ ఫిలిం సంబరాల హేటిగట్టు. లాస్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ని బిగిన్ అయితే చేశారు. సో బిగిన్ అయినప్పుడు ఒక అనౌన్స్మెంట్ యాక్షన్ వీడియో అనేది మనకి రిలీజ్ చేశారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. నౌ ఫ్రెండ్స్, మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి లాంచ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి అక్టోబర్ 15th మార్నింగ్ 10 AM వచ్చేసి లాంచ్ అయితే ఉంటుంది. సో ఈ ఫిలిం వచ్చేసి యాక్చువల్గా మీ అందరూ తెలిసే ఉంటుంది, అంతా ప్రొడక్షన్ అయిపోయి ఉంటే మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25th చూసేవాళ్ళం. సో మూవీ వచ్చేసి ప్రొడక్షన్ వర్క్ షూటింగ్ డిలే అవడం వల్ల మూవీ వచ్చేసి పోస్ట్ పోన్ అయితే అయింది. మరి న్యూ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేస్తారు చూద్దాము. అక్టోబర్ 15th గ్లిమ్స్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, అఖిల్ అక్కినేని న్యూ ఫిలిం లెనిన్. ఈ ఫిలిం గురించి కరెంట్ స్టేటస్, షూటింగ్ గురించి ఇంకా 30 days షూటింగ్ పోర్షన్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే ఉందంట. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక 1 month నాన్ స్టాప్గా షూటింగ్ జరిగినట్టయితే నవంబర్ సెకండ్ హాఫ్ లోపల ఈ ఫిలింకి సంబంధించి టోటల్ షూటింగ్ కంప్లీట్ అయితే అవుతుంది. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో భాగ్యశ్రీ బోస్ యాక్ట్ అయితే చేస్తోంది. అయితే మీకు రీసెంట్గా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ వచ్చేసి అంటే నవంబర్లో ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నట్టు బజ్ అయితే వచ్చింది. దాని గురించి క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకా 30 days షూటింగే బ్యాలెన్స్ అయితే ఉంది. అది నవంబర్ మంత్ అయితే పట్టుతుంది. ఇంకా నవంబర్ మంత్లో షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్స్లో తీసుకొని వస్తారంటే అది డెఫినెట్గా 100% పాసిబుల్ అయితే కాదు అని చెప్పవచ్చు. ఇంకా ఈ ఫిలిం వచ్చేసి మనం 2026 ఇయర్లోనే చూస్తాము. అది ఫిబ్రవరి, మార్చ్ ఆర్ ఏప్రిల్ అయినా కావచ్చు. ఆ టైంలో ఈ ఫిలిం వచ్చేసి మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, మోహన్ లాల్ గారి నుంచి మరొక న్యూ ఫిలిం ఈ ఇయర్లోనే థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. అదే వృషభ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నవంబర్ 6th రిలీజ్ అయితే చేస్తున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేశారు ఫ్రెండ్స్, మోహన్ లాల్ గారి నుంచి లాస్ట్ 2 years నుంచి లైక్ 2023 ఇయర్లో వచ్చేసి 3 ఫిలిమ్స్ థియేటర్స్లో వచ్చాయి. 2024 ఇయర్లో వచ్చేసి 4 ఫిలిమ్స్ థియేటర్స్లో వచ్చాయి. అంటే ఈ 2025 ఇయర్లో వచ్చేసి 5 ఫిలిమ్స్ థియేటర్స్లో. ఇది 5th ఫిలిం అనమాట. వృషభ వచ్చేసి నవంబర్ 6th రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 2026 ఇయర్లో ఏకంగా 6 ఫిలిమ్స్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తారా చూద్దాం. నెక్స్ట్ వన్, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం స్టీఫెన్. ఈ ఫిలిం వచ్చేసి మర్డర్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. యాక్టర్ గౌతమి శంకర్ అండ్ మూవీకి డైరెక్టర్ మిథున్ బాలాజీ. ఇది తమిళ్ ఒరిజినల్ ఫిలిం. నెట్ఫ్లిక్స్ వారు డైరెక్ట్గా తీసుకొని వస్తున్నారు. అయితే నెట్ఫ్లిక్స్ వారి నుంచి 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ ఉంటాయి. సో ఈ ఫిలిం వచ్చేసి త్వరలోనే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్, విజయ్ దేవరకొండ 15th ఫిలిం. ఈ ఫిలిం నుంచి పూజ ఈవెంట్ అనేది జరిగింది. మరో ఫ్యూ డేస్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఫీమేల్ లీడ్లో కీర్తి సురేష్ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ వచ్చేసి యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఎస్విసి ప్రొడక్షన్ బ్యానర్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. మూవీకి డైరెక్టర్ వచ్చేసి రవి కిరణ్ కోలా. సో ఈ డైరెక్టర్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. 2019 ఇయర్లో కిరణ్ అబోరంతో రాజావారు రాణి గారు, సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో తీస్తున్నారు. ఇది సెకండ్ డైరెక్షన్ ఫిల్మ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు ఇంకా 2026 సెకండ్ హాఫ్లో తీసుకుని రావచ్చు. నెక్స్ట్ అప్డేట్, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇప్పుడు లాస్ట్గా వస్తున్న ఫిలిం చూసుకున్నట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఎలాంటి ఫిలిం వచ్చేసి కమిట్ అయితే కాలేదు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ వచ్చేసి టోటల్గా అయిపోతే ఉందన్నమాట. శంకర్ గారు అదర్ కాస్ట్కి సంబంధించి 25 days షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉందంట. అది బిగించేస్తున్నారు. త్వరలోనే ఫినిష్ అయితే చేసుకోబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి నెక్స్ట్ ఎవరితో ఏ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. స్ట్రాంగ్ బజ్ వచ్చేసి వస్తుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి. అదే ఫ్రెండ్స్, లాస్ట్గా వచ్చేసి అఖిల్తో ఏజెంట్ ఫిలిం తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫిలిం ప్లాన్ చేస్తున్నారంట. మళ్ళీ డైరెక్షన్లో వస్తున్నారనమాట. ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం వచ్చేసి తీసుకొని రాబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇది కానీ ట్రూత్ అయినట్టయితే త్వరలోనే వచ్చేసి ఇలా కాంబినేషన్ ఫిలిం వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. 2026 ఇయర్లో మేబీ బిగిన్ అయితే చేయవచ్చు. చూద్దాము సురేందర్ రెడ్డి గారితో నిజంగానే పవన్ కళ్యాణ్ గారి ఫిలిం అనేది ఉంటుందా. నెక్స్ట్, యాక్టర్ కెవిన్ మరొక న్యూ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయితే చేశారు. మూవీ టైటిల్ హాయ్. ఇందులో వచ్చేసి నయనతార అండ్ కెవిన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. వచ్చిన ఆ లుక్స్ అయితే మీరు చూడవచ్చు గైస్. మూవీకి డైరెక్టర్ విష్ణు ఇడవన్. సో డైరెక్షన్లో డెబ్యూట్ అనమాట.
నెక్స్ట్ ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి ప్రెసెంట్ ఫారెన్ లో సాంగ్ షూటింగ్ అనేది జరుగుతోంది. ప్రభాస్ గారు అండ్ నిధి అగర్వాల్ ఈ సాంగ్ లో కనబడబోతున్నారు. సో అక్కడ జరుగుతున్న సాంగ్ షూటింగ్ నుంచి లీక్స్ కూడా చాలానే బయటకైతే వచ్చేస్తున్నాయన్నమాట. వీడియోస్ అండ్ ఫొటోస్ వచ్చేసి ప్రభాస్ గారి లుక్ అండ్ నిధి అగర్వాల్ లుక్ అయితే సాంగ్ లో ఎలా కనబడబోతున్నారు మీరు చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభాస్ గారి బర్త్డే అయితే వస్తుంది అక్టోబర్ 23. అక్టోబర్ 23 ప్రొడక్షన్ వారు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేస్తున్నారంట. మరి ఫస్ట్ సింగిల్ అనేది ఏది రిలీజ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫారెన్ లో షూట్ చేస్తున్నారు కదా, ఆ సాంగ్ అనేది రిలీజ్ ఉంటుందా లేకుంటే ఆల్రెడీ ప్లానింగ్ లో ఉందా? సో ఏదో కానీ మనకు వచ్చేసి అక్టోబర్ 23 అంటే మరొక 10 days అయితే ఉంది. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది ఫస్ట్ సింగిల్కి సంబంధించి. మనం రీసెంట్గా ఫస్ట్ ట్రైలర్ కట్ అయితే చూసాము. ఇప్పుడు మరొక ప్రమోషన్ అప్డేట్ ఫస్ట్ సింగిల్ వచ్చేసి తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ అనుదీప్ కేవీ నుంచి వస్తున్న ఫిలిం ఫంకీ మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది. ఫన్నీయెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నారు. పంచులు అయితే నార్మల్గా అయితే ఉండట్లేదు ఫిలింలో అని చెప్పేసి అర్థమైతే అవుతుంది. సో టీజర్ గుడ్. ఇంకా ఫిలిం అనేది ఎలా ఉండబోతుందో చూద్దాము. పక్కా మూవీ వచ్చేసి మంచిగా తీసుకొని వస్తారు అనుదీప్ కేవీ డైరెక్షన్లో అంటే. సో చూద్దాం ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకు నెక్స్ట్ ఇయర్ అయితే రావచ్చు. నెక్స్ట్ వన్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే బాగుంది గైస్. బయోపిక్ ఫ్యాన్ బేస్ ఫిల్మ్ గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఉపేంద్ర గారి లుక్ వచ్చేసి మనకి టీజర్లో చూపించలేదన్నమాట. భాగ్యశ్రీ బోస్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఇంకా రామ్ పోత్ని లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో రామ్ గారి నుంచి మనం లాస్ట్గా ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్టయితే ఒక 3 ఫిల్మ్స్ నుంచి మనల్ని డిసప్పాయింట్ అయితే చేస్తూనే ఉన్నారు. మరి ఈ ఫిలిం టీజర్ వచ్చేసి చాలా బాగుంది. ఫిలిం వచ్చేసి బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాము నెక్స్ట్ మంత్ నవంబర్ 28 ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ అప్డేట్ లోకా చాప్టర్ 1. సో థియేటర్స్ చూసి మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆడియన్స్ అయితే ఈ ఫిల్మ్ చూడడానికి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ ఫిల్మ్కి సంబంధించి లాక్ అయితే అయిపోయింది. జియో హాట్స్టార్ ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టు యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ తీసుకొని ఈ దివాళీకి వచ్చేసి ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారంట. దివాళీ అంటే అక్టోబర్ 20 అండ్ 21 అయితే వస్తుంది. మరి ఆ డేట్కి ప్రీమియర్ ఉంటుందా లేకుంటే ఈ ఫ్రైడే వచ్చేసి ఎలాంటి మూవీస్ మనకి జియో హాట్స్టార్లో తెలుగు ఫిలిమ్స్ కానీ ఇలా ఇండియన్ ఫిలిమ్స్ కానీ ఏమీ లేవన్నమాట. అయితే ఈ ఫ్రైడేకే ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేస్తారా. మూవీ థియేట్రికల్ రన్ ఇప్పటివరకు 45 days కంప్లీట్ చేసుకొని 300 CR వరకు కలెక్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు ఓటీటీలో మూవీ అనేది ఇస్తున్నారు. సో చాలామంది అంటున్నారు నెట్ఫ్లిక్స్కే ఈ ఫిలిం అనేది ఇవ్వాల్సింది, అంటే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి అందులో చూడడానికి ఉంటుంది అని చెప్పేసి. జియో హాట్స్టార్ నుంచి అంత క్వాలిటీ అయితే లేదంట. రీసెంట్గా మిరాయ్ ఫిలింకి అది వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. సో ఏం చేయలేం, జియో హాట్స్టార్లోని లోకా చాప్టర్ 1 అయితే వస్తుంది. అయితే ఐమాక్స్ వర్షన్లో రిలీజ్ చేస్తారా లేకుంటే నార్మల్గా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సో జియో హాట్స్టార్లో ఈ దివాళీకి వచ్చేసి లోకా చాప్టర్ 1 ప్రీమియర్ అయితే ఉంటుంది. ఇంకా డేట్ అనేది కన్ఫామ్గా తెలియదు. వెయిట్ చేయండి, ఈ ఫ్రైడే అయినా లేకుంటే నెక్స్ట్ వీక్లో అయినా మనకి ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. మరో ఫ్యూ డేస్లో డేట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. వెయిట్ చేయండి, ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ సింబు ఫిలిం అరసన్. ఈ ఫిలిం నుంచి ప్రోమో వీడియో వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఫస్ట్ అక్టోబర్ 16 ఈవినింగ్ 6-2 PM వచ్చేసి థియేటర్స్లో ప్లే అయితే చేస్తున్నారు. తర్వాత అక్టోబర్ 17 మార్నింగ్ 10-7 AM యూట్యూబ్లో రిలీజ్ అయితే ఉంటుంది. గైస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఫ్యూచర్లో రాబోతున్న అప్కమింగ్ మూవీస్ అండ్ సిరీస్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తున్నారు. దాని గురించి ఇప్పుడు లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ మేడ్ ఇన్ కొరియా. ఇది కొరియన్ టైప్లో రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ప్రియాంక మోహన్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు కింగ్ నాగార్జున గారితో 100 ఫిలిం స్టార్ట్ అయితే చేశారు కదా ఆర్య కార్తిక్. సో తను వచ్చేసి ఈ ఫిల్మ్ని తీయడం అయితే జరిగింది. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో వచ్చేసి ఈ ఫిల్మ్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ తెలుగు ఫిలిం తక్షకుడు స్టారింగ్ ఆనంద్ దేవరకొండ. ఫిలింకి డైరెక్టర్ వినోద్. సో ఈ వినోద్ వచ్చేసి ఫస్ట్ ఆనంద్ దేవరకొండతోనే ఒక ఫిలిం వచ్చేసి తీస్తున్నాడు, అదే మిడిల్ క్లాస్ మెలోడీస్. ఆ ఫిలిం కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్పట్లో రిలీజ్ అయితే అయింది. సో ఇప్పుడు సెకండ్ డైరెక్షన్లో వస్తున్న ఈ తక్షకుడు కూడా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అయితే తీసుకుని వస్తున్నారు. సో త్వరలోనే ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ అయితే ఉంటుంది. లైక్ దిస్ ఇయర్ ఎండ్ లోపల ఉండవచ్చు, లేకుంటే 2026 ఫస్ట్ హాఫ్లో అయినా ప్లాన్ చేయవచ్చు.
నెక్స్ట్ వన్ సూపర్ సుబ్బు. నెట్ఫ్లిక్స్ దీని గురించి థర్డ్ టైం అనుకుంటా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం. ఫస్ట్ టైం వచ్చేసి ప్రాజెక్ట్ ఉన్నట్టు అనౌన్స్ ఇచ్చారు. సెకండ్ టైం వచ్చేసి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి కమింగ్ సూన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మరొక న్యూ పోస్టర్ రివీల్ చేసి కమింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో రిలీజ్ డేట్ అనేది ఇచ్చుంటే బాగుండేది. ఇందులో వచ్చేసి సుధీర్, మిథిలా పాల్కర్ అండ్ మానస చౌదరి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ సిరీస్ మన ముందుకు కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ఇయర్లోనే ఈ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్ వారి నుంచి అప్లోడ్ అయితే కావచ్చు. నెక్స్ట్ #లవ్. ఇది తమిళ్ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో వచ్చేసి అర్జున్ దాస్ అండ్ ఐశ్వర్య లక్ష్మి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ వచ్చేసి ధనుష్ నుంచి వచ్చిన మారీ ఫిలిం మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. ఆ మూవీ తీసిన డైరెక్టర్ మోహన్ బాలాజీ. తన నుంచి ఈ సిరీస్ అనేది వస్తుందన్నమాట. సో సిరీస్ కానీ కంప్లీట్ అయిపోయి ఉంటే ఈ ఇయర్లో రిలీజ్ ఉంటుంది. లేదు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నట్టయితే 2026 ఇయర్ ఫస్ట్ హాఫ్లో ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5 నెట్ఫ్లిక్స్ మరొక న్యూ తమిళ్ వెబ్ సిరీస్ అనేది అనౌన్స్ అయితే చేశారు. వచ్చిన ఆ పోస్టర్ వచ్చేసి చూడవచ్చు. సిరీస్ టైటిల్ లెగసీ. ఈ సిరీస్లో వచ్చేసి మాధవన్, గౌతమ్ కార్తిక్, గుల్షన్ ఇంకా చాలా మంది బిగ్ కాస్టింగే ఈ సిరీస్లో యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ ఈ సిరీస్ వచ్చేసి ఈ ఇయర్లోనే బిగిన్ అయితే చేయడం జరిగింది. మరి కమింగ్ సూన్ అని చెప్పేసి పోస్టర్ రివీల్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా నెక్స్ట్ ఇయర్లో ఉంటుందా అనేది చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.